బియ్యాన్ని నానబెట్టి వండుతున్నారా? బియ్యం మన రోజువారీ ఆహారంలో ప్రధాన భాగం. బియ్యాన్ని నానబెట్టి వండడం అనేది ఆరోగ్యకరమైన అలవాటు. ఇది శరీరానికి వివిధ ప్రయోజనాలను అందిస్తుంది. బియ్యాన్ని నానబెట్టడం వల్ల పోషకాలు మెరుగుపడడమే కాకుండా వంట సమయాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఈ విధానం పురాతకాలంలో నుండి అనుసరిస్తున్నారు. ఇక్కడ బియ్యాన్ని నానబెట్టడం వండడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బియ్యంలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వీటిని శరీరం జీర్ణం చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. బియ్యాన్ని నానబెట్టినప్పుడు ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు సాధారణ చక్కెరలుగా విచ్ఛిన్నమవుతాయి. దీనివల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. ముఖ్యంగా మలబద్ధకం, కడుపుబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 2018లో జర్నల్ ఆఫ్ ఫుడ్ ఇంజనీరింగ్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం బియ్యాన్ని నానబెట్టి వండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయని కనుగొన్నారు. పోషకాలను గ్రహించుకోవడంలో సహాయపడుతుంది. బియ్యంలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కొన్ని ఖనిజాలను ముఖ్యంగా ఇనుము, జింక్ మరియు కాల్షియం శరీరం గ్రహించడాన్ని నిరోధిస్తుంది. బియ్యాన్ని నానబెట్టడం వల్ల ఫైటిక్ యాసిడ్ స్థానాలు తగ్గుతాయి. తద్వారా శరీరం ఈ పోషకాలను మరింత సమర్థవంతంగా గ్రహించగలుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. బియ్యాన్ని నానబెట్టి వండడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను ఎంత త్వరగా పెంచుతాయో కొలిచే ఒక కొలమానం. తక్కువ GI కలిగిన ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించుకునేవారు నానబెట్టిన బియ్యాన్ని తీసుకోవడం మంచిది. వంట సమయాన్ని తగ్గిస్తుంది. బియ్యం నానబెట్టి వండడం వల్ల అవి నీటిని గ్రహిస్తాయి. దీనివల్ల అవి త్వరగా ఉడుకుతాయి. ఇది సమయాన్ని మరియు శక్తిని ఆదా చేస్తుంది. ముఖ్యంగా బిజీగా ఉండే వారికి ఇది చాలా శుభకరంగా మారుతుంది. అక్రిలమైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. అక్రిలమైడ్ అనేది అధిక ఉష్ణోగ్రత గల వద్ద కొన్ని ఆహారాలలో ఏర్పడే ఒక రసాయనం. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది ఆరోగ్యానికి హానికరం. బియ్యాన్ని నానబెట్టడం వల్ల అక్రిలమైడ్ స్థాయిలు తగ్గుతాయని కనుగొన్నారు. అన్నం రుచిని మెరుగుపరుస్తుంది. నానబెట్టిన బియ్యం వండిన తర్వాత మరింత మృదువుగా మరియు తేలికగా ఉంటాయి. ఇది అన్నం రుచిని కూడా మెరుగుపరుస్తుంది. బియ్యాన్ని ఎలా నానబెట్టాలి? బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. తగినంత నీటిని బియ్యాన్ని వేసి కనీసం 30 నిమిషాలు నానబెట్టాలి. సాధారణంగా బియ్యాన్ని 30 నిమిషాల నుండి 2 గంటల వరకు నానబెట్టవచ్చు. కొన్ని రకాల బియ్యాన్ని ఎక్కువ సమయం పట్టవచ్చు. నానబెట్టిన నీటిని వంపేసి బియ్యాన్ని సాధారణంగా వండాలి. అయితే బియ్యాన్ని ఎక్కువసేపు నానబెడితే అందులో కొన్ని పోషకాలు నీటిలో కలిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన సమయం పాటించడం ముఖ్యం. బియ్యాన్ని నానబెట్టడం అనేది ఒక సులభకరమైన ప్రక్రియ, కానీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కాబట్టి మీ ఆహారంలో ఈ అలవాటు నేర్చుకోవడం